ఆర్జికర్ అనేది ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. 2001లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పుడు ఏం జరిగిందంటారు ఆశీష్? సో 2001లో ఆర్జికర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే వన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్, మేల్ డాక్టర్ వాస్ ఫౌండ్ హ్యాంగింగ్ ఇన్ హిస్ రూమ్. సో అక్కడ సూసైడ్ లాగే ఇట్ వాస్ ప్రొజెక్టెడ్, బట్ దెర్ వాజ్ అలెజ్డ్ పోర్నోగ్రాఫిక్ రింగ్ అరౌండ్ దట్ ఇన్సిడెంట్. ఎందుకు అంటే కనుక అప్పుడు అప్పుడు ఏం అక్కడ చుట్టుపక్కల మాకు ఆర్జికర్ స్టూడెంట్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దేర్ వాస్ ఈ పోర్నోగ్రాఫిక్ వీడియోస్ అనేది ఆర్జికర్లో షూట్ చేస్తున్నారు అని చెప్పి, హాస్టల్ రూమ్స్లో షూట్ చేస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ అవి ఉండేది. అండ్ ఈ దిస్ హూ హాస్ కమ్ లైక్ అలెజ్లీ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు, హీ ప్రొటెస్టెడ్ అగేన్స్ట్ దట్. సో ఇతన్ని సైలెంట్గా ఇతన్ని చంపడానికి ట్రై చేశారు, ఇట్లా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు అని ఉంది. బట్ అప్పుడు పోలీస్ దాన్ని కేసు తీసుకుంది, యాక్షన్ తీసుకుంది. అండ్ ఆఫ్టర్ దట్, ఈవెన్ ఆఫ్టర్ దట్, వాళ్ళు స్పెసిఫిక్గా ఇట్లాగా షూటింగ్ జరుగుతుంది అని చెప్పినా కూడా, అండ్ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ ఆల్సో మల్టిపుల్ హాస్టల్ రూమ్స్లో దేర్ వర్ ట్రైపాడ్స్ ఫౌండ్, లైట్స్ ఫౌండ్, మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ షూటింగ్. అది జరిగినా కూడా దట్ కేస్ ఇస్ స్టిల్ ఇన్కంక్లూజివ్ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఒకటే కాదండి, ఫర్దర్గా కూడా ఆర్జికర్లో ఇంకా మల్టిపుల్ ఆర్జికర్కి సంబంధించిన చుట్టుపక్కల ఇంటర్న్ సూసైడ్ కానీ, యూజీ స్టూడెంట్ సూసైడ్ కానీ, కోవిడ్ టైంలో ఒక సూసైడ్ కానీ, ఇట్లా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అని జరుగుతూ ఉన్నాయి. దట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ ఫెయిలింగ్ ఎట్ మల్టిపుల్ స్టెప్స్ అక్కడ. సో ఇలాంటిది ఆల్రెడీ జరుగుతుంది. దీని మీద మనము ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ బయటకు వచ్చింది కాబట్టి మనం ఇంకా మన వాయిస్ అనేది మనం ఇంకా గట్టిగా చెప్పాలని మేము కోరుకుంటున్నాం. అసలు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ముందు నుంచి కూడా దీని మీద ఇలాగే ఉన్నా కానీ ఎప్పుడు ప్రభుత్వం పెద్దగా స్పందించినట్టుగా అయితే కనిపించట్లేదు. అదే ఇప్పుడు ఈ డాక్టర్ చావుకు కూడా, ఇంత దారుణమైన చావుకు కూడా కారణం అనుకోవచ్చా? ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది, అవునండి. ఇప్పుడు మన ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది మనకు అక్యూజ్డ్ మీద చూస్తేనే అర్థమవుతుంది. సంజయ్ రాయ్ అనేవాడు ఎవరితోన్నాడు, ఈజ్ నోన్ యాంటీ సోషల్. అతనికి క్రిమినల్ హిస్టరీ ఉంది. హీ మ్యారీడ్ త్రీ టైమ్స్ అండ్ హీ అబ్యూస్డ్ ఆల్ ద వైస్. అండ్ అతన్ని పొలిటికల్ కనెక్షన్స్తో హీ కేమ్ ఇన్ టు ద హాస్పిటల్ యాజ్ అ సివిక్ వాలంటీర్ అంటే హీల్ హెల్ప్ పోలీస్, హీల్ హెల్ప్ పేషెంట్స్. అట్లాంటోడు రక్షించాల్సిన వాడే భక్షించాడు. ఇప్పుడు అట్లాంటి వాడిని మనం ఎంప్లాయ్ చేసుకొని అతన్ని సెక్యూరిటీ లాగా, అతన్ని హెల్పర్ లాగా, అతనికి మొత్తం హాస్పిటల్ యాక్సెస్ ఇచ్చేసి ఇంత దారుణానికి తెగించారంటే కనుక అది ఎంత నిర్లక్ష్యం మీకు అర్థమవుతుంది. అంత ఫ్లో ఉన్న పేషెంట్ దానిలో, అంత పెద్ద హాస్పిటల్లో, ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇట్లాంటి సెక్యూరిటీ ఉందంటే గవర్నమెంట్ హస్ ఫెయిల్డ్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్డ్ అట్ ఆల్ ద ఫ్రంట్స్. డాక్టర్ ఇప్పుడు ఇంకొక 3-4 ఉన్నారు, వాళ్ళు కూడా ట్రైనీ డాక్టర్సే అక్కడ పనిచేస్తున్న వాళ్ళే అని కూడా చెప్తున్నారు. ఆమె డాక్టర్ తండ్రి కూడా అదే అలిగేషన్స్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ మీద కూడా డౌట్ ఉంది అంటూ కూడా ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదే వ్యక్తులు వచ్చేసి మళ్ళీ అక్కడ నిరసనలో కూర్చొని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరేమంటారు దీని మీద? ఇంకా కన్ఫర్మ్ గా ఏం తెలియదండి, చెప్పలేము అలాగా. అసలు తోటి డాక్టర్సే ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఓ డాక్టర్ గా మీ అభిప్రాయం ఏంటి? దీని మీద ఏం చేయాలంటారు? ఎప్పుడైనా మా సెక్యూరిటీ మేము చూసుకోవాలండి ఫస్ట్. అది కాకుండా మా ఇంటరాక్షన్స్ అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ ట్రైనీ డాక్టర్ మీద జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే ప్రభుత్వ వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా, ఏమని చెప్పాలంటారు డాక్టర్ మహేష్? దీన్ని చూసుకుంటే ఇద్దరు వైఫల్యం ఉందండి. కంపల్సరీ ప్రభుత్వం వైఫల్యం ఉంది, పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ దాంట్లో కూడా వైఫల్యం ఉంది. ఇద్దరు వైఫల్యం ఉందని చెప్పుకోవచ్చు మనం. మరి డాక్టర్స్ గా మీరేం చేస్తున్నారు దీని మీద? డాక్టర్స్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేనైనా సరే కొద్ది వరకు నేను జాగ్రత్తగా ఉండగలుగుతాను. మరి పెద్ద విపత్తు వస్తుందని చెప్పి ఆల్వేస్ ఆ మోడ్ లో ఉండలేము కదండి. కొద్ది వరకే జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఇంత పెద్దది అవుతుంది అని ఊహించాం మనం. సో ఎవరికైనా ఆ లిమిట్ అనేది ఉంటుంది. ఇలాంటిది అనుకోకుండా ఒక పెద్ద విపత్తు జరిగినప్పుడు ఎవరైనా దానికి తలొగ్గాల్సిందే వస్తుంది. ఆగస్టు 9న ఈ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 10 రోజులు గడిచిపోతూనే ఉంది. అసలు దీని వెనక ఎవరున్నారు అనేది కూడా తెలియట్లేదు. ప్రభుత్వం కూడా అసలు ముఖ్యమంత్రి రోడ్డు ఎక్కేశారు, అసలు ప్రశ్నించాల్సింది ఇంకెవరిని అనే ఆలోచనలు వస్తున్నాయి. అయితే ఇదే రకంగా ఒక డాక్టర్ మీద కూడా దిశ అనే చట్టం కూడా వచ్చింది. నేను ఇప్పుడు ఆ పేరు చెప్పట్లేదు. మన హైదరాబాద్లో జరిగినప్పుడు మన ప్రభుత్వం కావచ్చు, మన పోలీసులు స్పందించిన తీరు కూడా మీకు తెలిసింది కదా. ఇప్పుడు మన పోలీసులకి అక్కడ పోలీసులకి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది అంటారు చంద్రిక? చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మన దగ్గర ఆ దిశ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో
వెంటనే దాని మీద చర్య తీసుకోవడం జరిగింది. అప్పుడు మనకు అప్పుడే దిశ యాక్ట్ అని కూడా వచ్చింది. మనకు దిశ యాక్ట్ రావడమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ యాప్ అని కూడా పెట్టినారు. యాప్ ఏంటంటే సర్వేలెన్స్ ఉమెన్స్ ది, వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే మనకు అది యాప్ చాలా యూజ్ అవుతుంది. వెరీ సక్సెస్ఫుల్ రన్నింగ్ యాప్. అక్కడ ఎంతో మంది మహిళలు యాప్ వల్ల భద్రత పొందుతున్నారు యాప్ వల్ల. సో మన దగ్గర ఉన్నంత గవర్నమెంట్ స్విఫ్ట్ గవర్నమెంట్ యాక్షన్స్ అక్కడ ఎందుకు లేవు అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్కటి కానీ ఇప్పుడు 10 రోజులు అయింది ఆల్మోస్ట్. అది ఎవరైతే రేప్ చేసినాడు సంజయ్ రాయ్ అనేది ఎవరైతే అంటున్నాడో, హీఈస్ ఓపెన్లీ సేయింగ్ నేనే చేశాను, నన్ను ఉరిదీయండి అని అంటున్నాడు. అంటే వాట్ ఈస్ ట్రైయింగ్ టు టెల్? అంటే గవర్నమెంట్ నా సైడే ఉందని చెప్తున్నాడా, లేకపోతే నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్తున్నాడా? వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు టెల్? ఫస్ట్ థింగ్ అంటే ఒకవేళ ఈయన ఒక్కడిని అక్యూజ్డ్ గా భావించేసి ఒకవేళ ఈయన ఒక్కడిని హ్యాంగ్ చేసేస్తే లోపల ఏదైతే ఇన్సిడెంట్ అయిందో, ఆర్ ఎల్స్ లైక్ ఆర్గన్ ట్రాఫికింగ్ కానీ, సెక్స్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇవన్నీ కప్పిపుచ్చడానికి ఆయనని హ్యాంగ్ చేసేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఎవరిని సంజయ్ రాయ్ బలవుతున్నాడా, లేకపోతే ఎవరు బలవుతున్నారు? అక్కడ ఒక గవర్నమెంట్ అన్నది కంప్లీట్ ఫెయిలియర్. బెంగాల్ గవర్నమెంట్ కంప్లీట్ టోటల్ ఫెయిలియర్ ఈ విషయం మీద. టోటల్ ఫెయిలియర్. బెంగాల్ గవర్నమెంటే కాదు, యాజ్ అ సొసైటీ మనం ఈరోజు అందరం ఫెయిలర్స్. ఎందుకంటే అక్కడ ఒక మహిళకు జరిగిన ఘటన గురించి ఇప్పటి వరకు 10 రోజులు అవుతుంది, ఏ జనరల్ పబ్లిక్ కూడా అవేర్నెస్ పోతలేదు. ఇంకా ఏమనుకుంటున్నారంటే ఏదో డాక్టర్లు టైం పాస్ కి లేకపోతే పిచ్చెక్కి ప్రొటెస్ట్లు చేసుకుంటున్నారు అనుకుంటున్నారే తప్పితే అక్కడ ఒక భారతీయ మహిళకి అయ్యిందన్న విషయం ప్రతి ఒక్క జనరల్ పబ్లిక్ మర్చిపోతున్నారు. అంటే యాజ్ అ సొసైటీ కూడా ఈరోజు మనం ఫెయిల్ అయినట్టే ఆ విషయం మీద. నాట్ ఓన్లీ గవర్నమెంట్స్. ఇక్కడ మనం గవర్నమెంట్స్ నే నిందించడానికి ఉండదండి. ఇప్పుడు ఒక మహిళకి రేప్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా సరే, మహిళకే కాదు, ఇప్పుడు మహిళకి రేప్ లేకపోతే డాక్టర్స్ మీద అటాక్స్, అది మేల్ ఫీమేల్ డాక్టర్ మీద అటాక్ అంటే మనం జనరల్ కామన్ సెన్స్ అన్నది మర్చిపోతున్నాము. అంటే మనం ఎవరి దగ్గరకన్నా పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏ లెవెల్ ఆఫ్ వరకు మనం కమ్యూనికేట్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్ మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు వీఆర్ ఇన్ అటాక్ మోడ్ ఓన్లీ. లైక్ ఏంటంటే మనం ఎంతసేపు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది మనది, కానీ ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి సొసైటీ అన్నది ముందుకెళ్ళాలి. అది ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవుతుంది. మన థింకింగ్, మన వే ఆఫ్ థింకింగ్ కరెక్ట్ ఉంటే అది సొసైటీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు మనకి గవర్నమెంట్ మారుతుంది. మనం ఎంతసేపు గవర్నమెంట్ అనడమే కాదు, ఫస్ట్ సొసైటీ షుడ్ చేంజ్. ఇంతసేపు అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, అమ్మాయిలు పబ్కి వెళ్తూ అవుతుంది, లేకపోతే అమ్మాయిలు లేట్ నైట్ తిరుగుతున్నారు అని కాదు. అవునండి, మాకు ఎవ్రీ రైట్ ఉంది. మేము మాకు పబ్కి వెళ్ళే రైట్ ఉంది, టెంపుల్కి వెళ్ళే రైట్ ఉంది, అన్ని రకాల బట్టలు వేసుకునే రైట్ ఉంది. బట్ యాజ్ అ సొసైటీ మీరు ఏ దృష్టికోణంలో చూస్తున్నారు దాని అన్నది ఫస్ట్ గ్రహించుకోండి. పబ్కి వెళ్తేనే రేప్ అయితే లేదు, మహిళలు దేవాలయాలకు పోతున్న రేప్ అవుతుంది. హైయర్ ఇప్పుడు రేప్ అయింది ఎక్కడ 36 hours డ్యూటీ చేసిన అంటే ఒక హాస్పిటల్స్ ని దేవాలయాలు అంటారు. దేవాలయం లాంటి ప్లేస్ లోనే మనకు అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇంకా ఇతర ఎన్నో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి సొసైటీ మొత్తంలో. మరి అట్లాంటి ప్లేసెస్ లో వాట్ ఆర్ వి గోయింగ్ టు గివ్ టు ద పబ్లిక్? ఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎన్నో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి హాస్పిటల్లోనే, ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనుకుంటే మొత్తం సొసైటీలో చూసుకుంటే అట్లా ఎన్నో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో ఎన్నని గవర్నమెంట్ చూసుకుంటది? ఒక ఇండివిజువల్ బాధ్యత, ఒక భారతీయుడిగా, ఒక ఎవ్రీ ఇండియన్ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బిహేవ్. కొంచెం మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది. మన ఇంట్లో ఆడపిల్లి అదే సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు అన్న దృష్టికోణంతో ఆలోచించి మనం వేరే ఆడపిల్ల మీద అట్లా చూడాల్సి ఉంటది. డాక్టర్ చంద్రిక, ఈ కేసులో బిగ్ షాట్స్ ఉన్నారు దీని వెనక, అందుకే బయటికి రానివ్వట్లేదు ప్రభుత్వం అంటున్నారు. మీరేమంటారు? ఎవరున్నా సరే మాకు సిబిఐ మీద నమ్మకం ఉంది, అట్లానే జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా మీద నమ్మకం ఉంది. ఓకే 10 రోజులు లేట్ అయిందేమో కానీ డెఫినెట్లీ జస్టిస్ వస్తుంది. ఎవరన్నా సరే, ఎంత పెద్దవాళ్ళన్నా సరే, ఎవరన్నా సరే వస్తుందని మాకు నమ్మకం ఉంది. ఢిల్లీలో 2016-14 ఆ టైంలో నిర్భయ అనే ఒక ఘటన 2012లో నిర్భయ ఘటన జరిగింది. అప్పుడు ఒక 1-2 days లోనే వెంటనే, అంటే అది బస్సులో జరిగింది, వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి పట్టుకోగలిగారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నా పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఈజీగా పట్టుకునే అవకాశం ఉన్నా కానీ ఇప్పుడు సిబిఐ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పోలీసులు సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో సిబిఐ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటారు? ఇప్పుడు ఒకటి, బెంగాల్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో మనకు సోకాల్డ్ చీఫ్ మినిస్టర్, అక్కడ షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హోమ్, ఐ మీన్ ద సెక్యూరిటీ సిస్టమ్ అండ్ ఆల్సో ద హెల్త్ కేర్ సిస్టమ్. ఇప్పుడు సిబిఐని ఎందుకు ఇన్వాల్వ్ చేసినాం అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేకనే సిబిఐని ఇన్వాల్వ్ చేసినాం. ఓన్లీ రేప్ కేసు లైక్ నిర్భయ గానీ, లేకపోతే దిశ గానీ, లేకపోతే అభయ గానీ, ఆయన రేప్ కేసు, ఐ మీన్ లాస్ట్ టైం ఒక అభయ అయిందన్నారు. సో ఆ ఇన్సిడెంట్స్ లో ఓన్లీ రేప్ అయింది.
ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద తప్పు, అది ఎప్పటి నుంచో 2 decades నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఎంతో పెద్ద మాఫియాని, ఆ మాఫియాని బయట పెట్టేటప్పుడు మరి ఆబ్వియస్లీ మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉన్నట్టే కాబట్టే కదా ఇప్పుడు సిబిఐ ఎందుకు దిగింది. అక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ ఫెయిలియర్ అనే కదా సెంట్రల్ సిబిఐ దిగి ఇవన్నీ చేస్తుంది మరి. సో డెఫినెట్లీ మాకైతే నమ్మకం ఉంది సిబిఐ మీద కానీ, జుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా మీద కానీ మాకు కంప్లీట్ గా నమ్మకం ఉంది. కొంచెం లేట్ అవుతుంది జస్టిస్, బట్ జస్టిస్ రావాలి. బట్ జస్టిస్ డిలేడ్ ఇస్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్. సో వీళ్ళనంత తొందరగా జస్టిస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ అభయ ఘటన కావచ్చు, ఇప్పుడు కొత్తగా దీనికి అభయ అనే పేరు పెట్టారు కాబట్టి ఈ అభయ ఘటన చూసిన తర్వాత మీలాంటి డాక్టర్స్ కూడా భయమేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే రేపు మనం ఏదన్నా తప్పుని ఎత్తి చూపితే మనం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలనే భయం అయితే వస్తుంది కదా ఎంతైనా సరే. ఇప్పుడు ఆమె చేసింది అదే కదా. యాక్చువల్లీ మీడియా ఛానల్ కి రావాలంటే కూడా భయం వేస్తుంది. మా మమ్మీ ఏం చెప్పిందంటే, ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకు ఏం అవసరం ఉంది, యూఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ యువర్ కాలేజ్, ఓకే గో, బట్ వై ఆర్ యూ కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ టాకింగ్ అని అన్నాను. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు అదే అంటారండి, ఎవరన్నా సరే. ఈ రోజు ఒక అమ్మాయే కాదు, ఇప్పుడు ఆ తప్పు ఒక అబ్బాయి ఎత్తి చూపినా అదే ప్లేస్ లో మర్డర్ అవుతుండే. ఆ అమ్మాయి కాబట్టి రేప్ అండ్ మర్డర్ అయింది, కానీ తను ఎన్నో విషయాలు బయట పెట్టాలనుకుంది కాబట్టి అక్కడ తను మర్డర్ అయింది. ఆ ప్లేస్ లో అబ్బాయి ఉన్నా అబ్బాయిని కూడా చంపేస్తుండే. సో ఒకటి ఏంటంటే ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే చాలా పెద్ద పెద్ద తప్పులు అయితే ఉన్నాయో బయటకి రావు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సొసైటీ ఇంకా ఎట్లయిపోతుంది అంటే, మనకెందుకులే, మన పని మనం చేసుకుందాము, మనకెందుకు ఇవన్నీ, మన పని మనం చేసుకుందాం అన్న కోణంలోనే ఆలోచిస్తారు. దీనివల్ల బడామియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే బయట పెట్టాలనుకుంటున్నా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇట్లా మేము ఆర్టికల్స్ లాగా మిగిలిపోతూనే ఉంటాం. సో ఇవి కావద్దంటే కరెక్ట్ గా కఠినమైన చర్యలు అన్నది రావాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, స్టేట్ లెవెల్లో స్టేట్ హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది రావాలి. ఇవన్నీ వస్తేనే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. అండ్ ఐ రియల్లీ లైక్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎక్కడో ఒక దగ్గర మన గవర్నమెంట్ ఎంతో ముందు చూపుతోనే ఉంది. ఫర్ సపోజ్ డ్రగ్స్ గురించి ఎంతో ముందు చూపుతో ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది, దానివల్ల ఎంతో బెనిఫిట్ అవుతుంది. అలాగే ఉమెన్స్ ప్రొటెక్షన్ మీద కూడా ఇంకా ఇంకా మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావాలి. ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఇన్ ద స్టేట్ హ్యాస్ టు బి మోర్ సెక్యూర్డ్. అక్కడ అభయ లాంటి ఇన్సిడెంట్ ఏదైతే అయిందో అది ఎప్పటికీ ఎక్కడ కూడా కావద్దు అని నేను కోరుకుంటున్నాను.